హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? మేమైతే ఒక మంచి వ్యూ పాయింట్, మా ఊరు తెనాలి దగ్గరలో ఒక చిన్న పల్లెటూరు అన్నమాట. పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో చూపిస్తాం. మాకైతే వర్షాలు పడుతున్నాయి అయినా కానీ బయటకు వచ్చాం. మా ఊరి వాతావరణం ఎలా ఉంటుందో చూపించడానికి చాలా సూపర్గా. ఇటేమో గోవాడ, ఇటేమో పాంచలవరం, ఇటేమో చెరుకుపల్లి, ఇటేమో గోడవల్లి. 4 వ్యూ పాయింట్స్ అన్నమాట ఇవి. తాటి చెట్లు చూసారా మీరు ఎప్పుడైనా? చూపి చూపిస్తాను ఈరోజు వ్యూ మొత్తం చూపిస్తా. చూడండి ఎలా ఉందో. తాడి చెట్లు, అలాగే రోడ్డు, పొలాల్లో మధ్యలో మేము. సూపర్గా ఉంటుంది. ఎలా ఉంది మా ఊరైతే? చాలా చాలా అయితే బాగుంటుంది. ఓకేనా బ్రదర్స్? ఇంకా చెప్పండి. చాలా రోజులు అవుతుంది మేము ఇద్దరం కలిసి వీడియో చేసి, ఏదో ఒక చిన్న వీడియో చేద్దాం అన్నది కాన్సెప్ట్తో మేమైతే ఇవాళ బయటకు వచ్చాం. టైం కుదరట్లేదు వీడియో వేయాలంటే, అందుకని ఈరోజు కొంచెం టైం తీసుకొని వచ్చామన్నమాట. అవును, ఇవన్నీ పొలాలు, మా ఊరి పొలాలు పాంచాలవరం. ఇవే తాడి చెట్లు అంటారు, బాహుబలి చెట్లు. బాహుబలి చెట్లు. बाहुबली का पेड़ है, बाहुबली का पेड़ है ये. చాలా బాగుంటుంది బ్రదర్ మా ఊరైతే. పల్లెటూరు అయినా సరే తాడి చెట్లు, మొత్తం పొలం దున్నేసారు. ఇప్పుడైతే జస్ట్ ఇంకా నార్లు పోయటానికైతే సిద్ధంగా ఉన్నారు. వచ్చే నెలలో, ఈ నెలలోనే జూలైలో నార్లు పోసేస్తారు. ఆగస్ట్ ఫస్ట్ వీక్ కల్లా నాట్లు వేసేస్తారు. చాలా వాతావరణం సూపర్ అంటే సూపర్గా ఉంది. చల్ల చల్ల గాలి గాలి, చల్లగా గాలి, చల్ల గాలి, వాతావరణం బాగుంది. ఎంజాయ్. ఇక్కడ ఫస్ట్ క్లాస్. చూడు అక్కడ చేపలు కదులుతున్నాయి. చూడు నేను పట్టారు ఎవరు అక్కడ? చేపలు అన్నమాట. చూడండి ఇక్కడ చూపిస్తా. తెల్లలేం కదా, అక్కడైతే కనిపించే నీళ్ళ దగ్గరే చేపలు ఉన్నట్టున్నాయి. ఆ చేపలు కదులుతున్నాయి. చూపిస్తాను చేపలు, మీకు కనిపిస్తాయేమో. షాయద్ కనిపిస్తే చూపిద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇప్పుడైతే కనిపించట్లేదు. ఇందాకైతే చాలా పెద్దగా అవి సౌండ్ చేసినాయి అనమాట. అందుకనే వచ్చాను. చూపిద్దాంలే, మీకు కూడా చూస్తారు పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుంది. పల్లెటూరులో చాలామంది నాకు తెలిసి ఇట్లాంటి ప్లేస్ని మిస్ అవుతున్నారని నాకు తెలుసు. ఎందుకంటే పల్లెటూరులో అవి చాలా బాగుంటుంది అనమాట. చల్లటి గాలి, పచ్చని చెట్లు, సూపర్ ఉంటుంది. నేనైతే నా టీనేజ్లో ఈ బాహుబలి చెట్లు అన్నమాట. ఈ బాహుబలి చెట్లు సునాయాసంగా ఎక్కేవాడిని నేను. ఇప్పుడంటే ఏజ్ చాలా అయిపోయింది. నా టీనేజ్లో ఎక్కేసి ముంజికాయలు కొట్టేవాడిని. ఈ వెనకాల కాపాడుతుంది, దీన్నే గంగరాయ చెట్టు అంటారు. మేము కోతికొమ్మచ్చి ఆడేవాళ్ళం గొడ్డకాడికి వెళ్ళి చిన్నపిల్లప్పుడు. గొడ్డకాడికి అన్నా గేదెల కాడికన్నా కానీ సేమ్ టు సేమ్. చాలా ఎంజాయ్గా ఉండేదండి. ఇటు చెరుకుపల్లి మాకు దగ్గరలో ఉన్న సిటీ ఏంటంటే పాంచాలవరానికి నియరెస్ట్ చెరుకుపల్లి. ఇటు గోవాడ. ఇదే మా ఊరు. ఇటు కాపాడేది మా ఊరి పల్లెటూరు పాంచాలవరం. ఎలా ఉందో మీరైతే? ఎంతమంది ఈ పల్లెటూరు వాతావరణం మిస్ అవుతున్నారో ప్లీజ్ ఒక చిన్న కామెంట్ అయితే చేసేసేయండి. మధ్యలో మేము ఎక్కడి నుంచి ఏంటి అనేది పూర్తి వివరాలు కావాలంటే మాకు ఒక చిన్న కామెంట్ చేసేయండి బ్రదర్. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మాకంటూ మాట్లాడడానికి
ఎందుకు వచ్చాము ఇప్పుడు రావాల్సిన పరిస్థితి ఏంటంటే ఇక్కడ నాకు కాలుకి ఇష్యూ అయింది కాబట్టి బయటికి నాకు రావాలనిపిస్తుంది. పద్దాక ఇంట్లోనే ఉండాల్సి 24 గంటలు ఇంట్లో ఉండి బోర్ కొట్టేసి బయటికి వెళ్దాం అంటే మా ఆవిడ ఒప్పుకుంటే బయటకు వచ్చాం. బయటకు వచ్చేసేసి ఇలా ఒక వీడియో షూట్ చేస్తున్నాం మేము. ఇది ఇంకోలా ఆకు ఏంటది అది తెలుసా? తెలుసు, అదేదో అంటారు. తాటి చెట్లు అయితే మెల్లమెల్లగా నశించిపోతున్నాయి. ఆఖరిగా ఏమన్నా చెప్పు స్వాతి నువ్వు. ఇంకేం చెప్తాం, మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మోనిటైజ్ అయిపోయి ఒక సంవత్సరం అవుతున్నా కానీ యూట్యూబ్ అనేది మాకు వ్యూసే రావడం లేదు. సో మీరు దయతలిచి మా వీడియోకి కొంచెం సపోర్ట్ చేసి కొంచెం మొరాల్ యాడ్ చేస్తారని నమ్ముతూ జై హింద్, జై భారత్.